హుజూర్ నగర్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2012లోనే దేవాదాయ శాఖ నుంచి 110 ఎకరాల భూమిని సేకరించి ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, కానీ గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి డంపింగ్ యార్డుగా మార్చిందని విమర్శించారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి 6 లక్షల చొప్పున వెచ్చించి 2160 ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని తెలిపారు మంత్రి ఉత్తమ్. వారంలోగా 1000 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు మంత్రి. అర్హులైన పేదలకు మాత్రమే ఇల్లు కేటాయించాలని, ఈ విషయంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మొత్తం 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.